ఫహద్ ఫసీల్ గురించి తెలుసు కదా అందరికీ. సో పుష్ప 1లో పుష్ప 2లో విలన్గా చేసిండు కదా, గుండు కొట్టించుకొని మరి షకావత్ అని చెప్పేసి క్యారెక్టర్ చేసిండు కదా. తను ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టు. ఆమె పేరు నజ్రియా. ఒక రాజు రాణి అనే సినిమాలో హీరోయిన్ చేసింది, అది సూపర్ డూపర్ హిట్ అయింది. అండ్ బెంగళూరు డేస్లో కూడా ఈమె యాక్ట్ చేసింది. అప్పుడే పరిచయం ఇద్దరు ముస్లిమ్సే. సో ఇష్టపడైతే పెళ్లి చేసుకున్నారు ఈ నజ్రియా అండ్ ఫహద్ ఫసీల్. సో ఆయనకి ఈమెకి ఇంచుమించు ఒక 15 years ఏజ్ గ్యాప్ కూడా ఉంటుందని అంటారు, కానీ అంతకంటే ఎక్కువ కూడా ఉందని అన్నారు. సో వీళ్ళు ప్రజెంట్ వచ్చేసి విడిపోతున్నారని చెప్పి సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్గా మారిపోయింది అన్నట్టు. అయితే ఏంటంటే గత కొంతకాలం నుంచి ఈమె సపరేట్గా ఉంటుంది, ఎవరితోనూ కూడా టచ్లో కూడా లేదు, సినిమాలు కూడా చేయట్లేదు, టచ్లో లేదు. అసలు ఏమైంది ఈమె, ఎందుకు ఇట్లా ఉంటుంది, మరి వీళ్ళు విడిపోతున్నారా అని చెప్పేసి అయితే అక్కడ కాలీవుడ్లో కానీ, ఇక్కడ టాలీవుడ్లో కానీ, ఇక్కడ మాలీవుడ్లో కానీ అందరు కూడా డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. అయితే ఏంటంటే ఈమె రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఒక పోస్ట్ పెట్టింది, నా మనసు ఏమాత్రం బాగాలేదు అని చెప్పేసి పోస్ట్ పెట్టింది. సో మరి ఎందుకు పోస్ట్ పెట్టింది, మరి వాళ్ళ భర్త పేరు అయితే అక్కడ ఉంది. సో వీళ్ళు ప్రజెంట్ అయితే కలిసే ఉన్నారు, కానీ విడిపోవడానికి రెడీగా ఉన్నారు అన్నట్టుగా అందరైతే మాట్లాడుకుంటున్నారు. సో ఈమె పెట్టిన పోస్ట్కి సమంత కూడా లైక్ కొట్టింది. సో లైక్ కొట్టగానే అందరూ ఏమనుకుంటారంటే సేమ్ సమంత బాటలో ఈమె కూడా నడుస్తుందా అని చెప్పేసి అయితే అందరు గుసగుసలాడుతున్నారు. సో మరి నజరియా మరి షకావత్తో ఉంటుందా లేదా, మరి ఇద్దరు బ్రేకప్ అయిపోయి విడిపోతున్నారు అని చెప్పేసి పబ్లిక్లో మాత్రం చాలా వెళ్ళిపోయింది. సో చూడాల్సింది, ఇంకొంత కాలం ఆగితే కనుక దాని గురించి వాళ్ళే ఓపెన్గా చెప్పి విడిపోవచ్చేమో. సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి.